అందరికీ బిగ్ అలర్ట్. నవంబర్ 1 నుండి బ్యాంకింగ్ ఆధార్ నమోదు విషయంలో కొత్త రూల్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. సాధారణంగా గతంలో ఆధార్లో పేరు, అడ్రస్, మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఆధార్ సెంటర్ల వద్ద గంటల తరబడి క్యూ లైన్లో వెయిట్ చేయాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలోనే ఆధార్ అప్డేట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటి నుంచే మొబైల్ ద్వారా ఆధార్ అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. 75 రూపాయలు చెల్లిస్తే చాలు ఆధార్లోని పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకోవచ్చు. అయితే బయోమెట్రిక్ అప్డేట్ కోసం ఖచ్చితంగా ఆధార్ సెంటర్కు వెళ్లాల్సిందే. ఇందుకు 125 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. నవంబర్ 1 నుండి ఈ విధానం అందుబాటులోకి రానుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన క్రెడిట్ కార్డులకు సంబంధించిన కొత్త రూల్స్ ను ప్రకటించింది. నవంబర్ 1 నుండి అన్సెక్యూర్డ్ కార్డులకు 3.75% ఛార్జీలు వసూలు చేస్తుంది. క్రెడిట్, చెక్, మొబిక్విక్ వంటి థర్డ్ పార్టీ యాప్ల ద్వారా ఎడ్యుకేషన్ ఫీజు చెల్లిస్తే 1% ఎక్స్ట్రా ఛార్జ్ వసూలు చేయనుంది. అదే స్కూల్, కాలేజ్ లేదా యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లు, POS మిషన్ల ద్వారా డైరెక్ట్గా చెల్లిస్తే ఎలాంటి ఛార్జీ ఉండదు. మీ వ్యాలెట్లో 1000 కంటే ఎక్కువ మొత్తంలో చేసే ట్రాన్సాక్షన్కు 1% ఫీజు వర్తిస్తుంది. ఈ కొత్త ఛార్జీలు నవంబర్ 1 నుండి అమల్లోకి రానున్నాయని SBI తెలిపింది.